ఇక విజయవాడలో రౌడీ షీటర్ల వీరంగం సృష్టించారు. రౌడీ షీటర్ పండు అంతిమ యాత్రలో హల్చల్ చేశారు. ఇక డీజేలు డాన్స్లతో రోడ్డుపై హడావిడి చేశారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అయినా వాళ్ళంతా వెనక్కి తగ్గలేదు. ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విజయవాడలో రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు. రౌడీ షీటర్ పండు అంతిమ యాత్రలో హల్చల్ చేశారు. డీజేలు డాన్స్లతో రోడ్డుపై హడావిడి చేశారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అయినా వారంతా కూడా వెనక్కి తగ్గలేదు. ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. ముఖ్యంగా ఏదైతే 2 రోజుల కిందట జరిగినటువంటి అంశం కనుక ఒకసారి చూస్తే, విజయవాడలో రౌడీ షీటర్లు, ప్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అంతా కూడా ఒక్కసారిగా వేరంగం సృష్టించినట్లు కూడా తెలుస్తుంది. సూర్యారావుపేట పరిధిలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి పండు అలియాస్ పావురం ఏదైతే జరిగినటువంటి యాక్సిడెంట్ లో 2 రోజుల కిందట మరణించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అంతిమ యాత్రలో పాల్గొన్నటువంటి మిగతా వారంతా కూడా ఎవరైతే ప్లేడ్ బ్యాచ్, అదేవిధంగా రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ దాదాపుగా ఒక 100 మంది విజయవాడ ప్రజల్ని భయాందోళనకు గురి చేశారు. అటు అంతిమ యాత్ర అంతా కూడా ఏదైతే అటు బైకులు, అదేవిధంగా పెద్ద పెద్ద డీజేలు, సౌండ్లు, అదేవిధంగా అరుపులతో, కేకలతో హోరెత్తించినటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపైన అంటే ఒక్కసారిగా ఇంతమంది సస్పెక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఇంతమంది ఒక్కసారిగా ఎలా వచ్చారనే దానిపైన కూడా పోలీసులు ఒకసారిగా ఆరా తీస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా దీనిపైన ఒక సమగ్రమైనటువంటి విచారణ చేపట్టింది. ఇందులో కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఏదైతే ఒక్కసారిగా ఇట్లా బ్యాచ్ అందరూ కూడా వీరంగం సృష్టించడానికి గల కారణం ఏంటి ఇప్పటికప్పుడు పోలీసులు ఇంత స్థాయిలో కౌన్సిలింగ్ ఇస్తున్నా కూడా మరి ఒక్కసారిగా ఇంతమంది రోడ్డుపైకి రావడం పైన అటు ప్రభుత్వం కూడా దీనిపైన కొంత ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి అంశాలు చాలా సున్నితమైన, ఎందుకంటే రాజ్ కుమార్, ఒక రౌడీ షీటర్ మరణం తర్వాత ఇంత పెద్ద శక్తి ప్రదర్శన, అలాగే ఇది నగర శాంతి భద్రతకు ప్రమాద సూచనగా భావించవచ్చా? ఖచ్చితంగా సాయిరామ్, ఇది ఒక ప్రమాద సూచనగా భావించారు. ఎందుకంటే దాదాపుగా ప్రశాంతంగా ఉండేటువంటి విజయవాడలో ఇలాంటి భయానకమైనటువంటి సంఘటనలు, ఇలాంటి భయాందోళనమైనటువంటి వాతావరణాలన్నీ కూడా ఎప్పుడు కూడా లేవు. మరి ఈ నేపథ్యంలో ఏదైతే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయో, ఏదైతే పండు అలియాస్ పావురం మృతి చెందినటువంటి తరువాత ఒక్కసారిగా ఉన్నటువంటి రౌడీ షీటర్లు అందరూ కూడా రోడ్డుపైకి రావడం భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం. ఎందుకంటే వాళ్ళు మద్యం మత్తులోనో లేదంటే ఇతర అలవాట్లకు లోనైనారు. ఎవరైనా గాయపరిచినా, దాడి చేసినా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. పోలీసులు దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఎవరైనా సరే మరణించినా లేదనంటే ఇలాంటి వారు ఎవరైనా సరే అదుపులో పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఒక చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. సాయిరామ్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.